కరక్కాయ కన్నతల్లిలాంటి ఔషధం. బంగారు వన్నెతో తళుకులీనుతూ పసుపు పచ్చగా కనిపించే కరక్కాయ అత్యంత శ్రేష్టమైన ఆయుర్వేద ఔషధం. ఇది త్రిఫలాలలో ఒకటి. మూలికలు అమ్మే దుకాణాలలో సులభంగా లభిస్తుంది. వాడాల్సినప్పుడు ఒక కరక్కాయను తీసుకుని శుభ్రంగా తుడిచి దుమ్ములేని సానరాయి మీద కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ సాదుకుంటే దాని గంధం లభిస్తుంది. ఆ గంధాన్ని సుమారు 1 గ్రాము తీసుకుని 2 చెంచాల నీరు ప్లస్ 1 చెంచా తేనె కలిపి పిల్లల వయసును బట్టి ఖాళీ కడుపున ఇలా ఇవ్వాలి. శిశువులకు 1/2 చెంచా నుండి 1 చెంచా వరకు, పెద్ద పిల్లలకు 1 చెంచా నుండి 2 చెంచాల వరకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇవ్వవచ్చు. పిల్లలకు జలుబు దగ్గు ఉన్నప్పుడు కరక్కాయ గంధం కలిపిన నీటిని కొద్దిగా వేడి చేసి చల్లార్చి తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు లక్షణాలు క్రమంగా తగ్గుతాయి. పిల్లలు పుష్టిగా పెరిగి ఎముకలు బలంగా ఎదుగుతాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఆయుర్వేదంలో కరక్కాయను ధారిత్రి అంటే భూమాతతో పోల్చారు. అంటే తల్లితో సమానమైన ఔషధమని అర్థం. ఇది పిల్లలకు, యువకులకు, వృద్ధులకు, స్త్రీలకు సంజీవినిలాంటిదని ఆయుర్వేద మహర్షులు పేర్కొన్నారు. కరక్కాయ ప్రయోజనాలు: 1. వ్యాధి నిరోధక శక్తి పెంపు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకు ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఇస్తే వారు పెద్దవారైన తర్వాత కూడా మంచి రోగనిరోధక శక్తితో ఆరోగ్యంగా ఉంటారు. 2. జీర్ణ సమస్యలకు ఉపశమనం. నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు మాత్రమే కాకుండా మలబద్ధకం వల్ల వచ్చే కడుపు నొప్పికి కూడా ఇది ఉపయుక్తం. విరేచనం సాఫీగా అవుతుంది. ఇది అనుభవపూర్వకంగా అనేక ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పేర్కొన్న చికిత్స. ప్రతి ఇంట్లో ఉపయోగించదగిన సాధారణ ఔషధం.